సార్ ఇక్కడ నాకైతే చాలా రకాల చిక్కుళ్ళు కనిపిస్తున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు మీరు? ఆ, చిక్కుడులో చాలా వెరైటీలు ఉన్నాయండి. ఓకే. చాలామంది పండిస్తున్నారు. నా దగ్గర అయితే ఒక 15 to 16 వెరైటీస్ ఉన్నాయి. కామన్గా అందరూ పండించేది కనుపు చిక్కుడు అంటారు. ఇది కనుపు చిక్కుడు. దీంట్లో కూడా మీకు వైట్ గింజలు, ఇది ఏంటంటే కాస్త పర్పుల్ గింజలు, 2 వెరైటీలు ఉన్నాయి. ఓకే. అది కాకుండా పర్పుల్ చిక్కుడు చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్య రీసెంట్గా 2 years నుంచి డెవలప్ చేసింది ఒక బెంగళూరులో అరుణ గారు అని 365 days చిక్కుడు, 5 years చిక్కుడు. అంటే ఈ చిక్కుడు 365 days వస్తూనే ఉంటుంది. 5 years ఒక్కసారి పెడితే ఇంక 5 years వరకు కంటిన్యూస్గా. సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇది కంటిన్యూస్గా వస్తుంది. బంచెస్గా వస్తుంది, చాలా గుత్తులుగా వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఒక ఆయన నాకు గుజరాత్ చిక్కుడు అని తెచ్చిచ్చాడు. ఇది గుజరాత్లో ఫేమస్ అంటే గుజరాత్ చిక్కుడు అని. ఇది కూడా మోస్ట్ టేస్టీయెస్ట్ నెంబర్ 1. బంచెస్ కింద వస్తుంది అనమాట. ఇదంతా ఒక గుత్తికి 10 కాయలు వస్తాయి మీకు. ఒక గుత్తి అంటే మీకు ఒక ఇంటికి సరిపోతుంది. ప్లస్ మోస్ట్ టేస్టీయెస్ట్ ఇది. తర్వాత లాస్ట్ ఒక 10-15 days బ్యాక్ ఇది నేపాల్ చిక్కుడు అండి. ఇది కూడా గుత్తులు కింద వస్తుంది. ఇది కూడా ఒక ఆయన ఒక గార్డెనింగ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి కాకుండా మీకు పర్పుల్ చిక్కుడు, రెడ్ చిక్కుడు, చాలా వెరైటీలు ఉన్నాయి దీంట్లో. ఇది బ్రాడ్ చిక్కుడు, గుత్తి చిక్కుడు. ఇవన్నీ కూడా మన దగ్గర పండుతాయా? అన్నీ పండేవే. ఇవన్నీ పండేవే. ఇవన్నీ ఏపీలో ట్రై చేసినవే అండి. ఇవన్నీ మీరు ఇస్తూ ఉంటారా సార్ అందరికీ? ఇవి అందరికీ ఎక్కువ ఉన్న సీడ్స్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి కనీసం 500-600 మందికి ఇవ్వచ్చు. ఇవి కానీ 3 సీడ్స్ ఇస్తే చాలు, 3 బతుకుతాయి, అలా వస్తాయి అన్నమాట.